FON, that is Fundamental of Nursing for the GNM first years. In this we are going to discuss about the unit 5, that is assessment of the patient. So in the previous class we have seen about the health history, and now we are going to discuss about the physical examination. So in the health assessment there is a two components, that is the health history and the physical examination. So health history has completed. Now we are going to discuss about the physical examination. So topic is physical examination. So the physical examination definition: a complete health assessment and may be conducted starting at the head and proceeding in a systematic manner downward to the toes. So there is a physical examination means it is a complete health assessment. So it can be started in a systematic manner. So order wise ka health assessment anedi cheyali. So it can be started from a head to toe. So head nunchi kinda కాలి యొక్క వేళ్ళ వరకు మనం హెల్త్ అసెస్మెంట్ అనేది చేయాలి. అంటే హెల్త్ అసెస్మెంట్ అంటే మన బాడీ లోపల ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అంటే ఫిజికలీగా మెంటలీగా పేషెంట్ అనేది హెల్తీగా ఉన్నారా లేదా. సో హెల్త్ అసెస్మెంట్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. సో మనం హెల్త్ అసెస్మెంట్లో ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా పేషెంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అంటే వీ షుడ్ బై ద ఫిజికల్ ఎగ్జామినేషన్ వీ కెన్ ఐడెంటిఫై ద ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా అంటే మనం హెడ్ నుంచి టో వరకు ఎగ్జామిన్ చేసిన తర్వాత పేషెంట్ లోపల ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నట్లయితే మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా గుర్తించవచ్చు. సో పేషెంట్కి హెల్త్ హిస్టరీ అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత హెల్త్ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ద ఫిజికల్ ఎగ్జామినేషన్ డెఫినేషన్: a complete health assessment may be conducted starting at the head and proceeding in a systematic manner downward to the toes. So from the head to toes, and we should assess the health status of the patient in a systematic manner. So in this physical examination we should check for the patient condition. So how the patient become physically or mentally. So if the patient having any stress or the patient is maintaining personal hygiene or not, so everything should be included in the physical examination. So from the head to toe, so we should assess the health status of the patient. So the next one, the methods of assessment. So there is a methods of assessment. So కొన్ని పద్ధతులు అనేవి ఏ విధంగా అసెస్ చేయాలి అని కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో అందులో ఇన్స్పెక్షన్, పాల్పేషన్, పర్కషన్ and the auscultation. So these four methods can be included in the physical examination. So to assessment, for the assessment of the health. So physical examination methods ante inspection, palpation and the percussion and the auscultation. So inspection ante it is a systematic visual examination of the patient. So it is a systematic visual examination of the పేషెంట్. సో సిస్టమాటిక్ మేనర్ అంటే ఒక ఆర్డర్ వైజ్గా పేషెంట్ని విజువలైజ్ చేయడం, అంటే పేషెంట్ లోపల ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా మనం చూడడం ద్వారా కానీ, మనం వినడం ద్వారా కానీ, ఇంకా స్మెల్ ద్వారా కానీ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని ఇన్స్పెక్షన్ ద్వారా, అంటే మనం చూడడం ద్వారా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని గుర్తించాలి. సో దర్ ఇస్ ఏ టు ఇన్స్పెక్ట్ కేర్ఫుల్లీ, లుక్ ఆర్ లిజన్ ఆర్ స్మెల్ టు డిస్టింగ్విష్ నార్మల్ ఫ్రమ్ అబ్నార్మల్ ఫైండింగ్స్. సో నార్మల్కి అబ్నార్మల్కి మధ్యలో ఏ డిఫరెన్స్ ఉందో మనం చూడడం ద్వారా, లేకపోతే వినడం ద్వారా, ఇంకా వాసన ద్వారా మనం నార్మల్కి అబ్నార్మల్కి తేడా ఏముందో మనం ఈ ఇన్స్పెక్షన్ ద్వారా గుర్తించవచ్చు. సో పేషెంట్కి ఒకవేళ స్ట్రెస్ ఉన్నట్లయితే మనం చూడడం ద్వారా పేషెంట్ యొక్క ఎక్స్ప్రెషన్ని బట్టి, మూడ్ని బట్టి, అంటే పేషెంట్కి ఈ విధంగా స్ట్రెస్ ఉంది అని మనం ఇన్స్పెక్షన్ చూడడం ద్వారా మనం గుర్తించగలుగుతాం. సో దట్ ఈస్ ద ఇన్స్పెక్షన్. సో పేషెంట్ యొక్క మూడ్ ఏ విధంగా ఉంది, పేషెంట్కి స్ట్రెస్ ఉందా, పేషెంట్ యొక్క అపియరెన్స్ ఏ విధంగా ఉంది, పేషెంట్ హైజీనిక్గా ఉందా లేకపోతే డర్టీగా ఉందా. సో మనం ఇన్స్పెక్షన్ ద్వారా, అంటే పేషెంట్ని గమనించడం, చూడడం ద్వారా మనం
పేషెంట్ యొక్క ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నట్లయితే మనం గుర్తించవచ్చు. సో దాన్ని ఇన్స్పెక్షన్ అని అంటాం. సో ద నెక్స్ట్ వన్, దెర్ ఇస్ ఎ palpation. సో palpation means there is a examination of body through the use of touch. So by the touch hand we should identify the abnormalities in the body. So palpation means examination of body through the use of touch. అంటే మనం టచ్ చేయడం ద్వారా పేషెంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడాన్ని మనం పాల్పేషన్ అని అంటాం. సో పాల్పేషన్లో 2 types. సో దట్ ఈస్ ద light palpation and the deep palpation. So the light palpation and the 4 fingers of the right hand should be placed over the area and we should palpate. అంటే మనం ఫింగర్ ప్యాడ్స్ లేకపోతే ఫింగర్ టిప్స్ని మనం యూజ్ చేసి ఎక్కడైతే పాల్పేట్ చేయాలో, సో అబ్డోమెన్ ఉందనుకోండి, అంటే కడుపు పైన పాల్పేట్ చేయడానికి ఈ 4 ఫింగర్స్ని మనం అబ్డోమెన్ పైన పెట్టి ఒక 2 సెంటీమీటర్స్ లోపలికి 2 ఇంచెస్ లోపలికి మనం ప్రెస్ చేసి ఆర్గాన్స్ని పాల్పేట్ చేయొచ్చు. సో దాన్నే లైట్ పాల్పేషన్ అని అంటాం. సో ఒకవేళ నార్మల్గా ఉన్నట్లయితే ఏమనిపించదు. సో అబ్నార్మల్ ఉన్నట్లయితే వాపు కానీ స్వెల్లింగ్ కానీ ఉన్నట్లయితే మనం పాల్పేషన్ ద్వారా గుర్తించగలుగుతాం. సో దాన్ని లైట్ పాల్పేషన్ అని అంటాం. సో ఇన్ ద డీప్ పాల్పేషన్ 2 fingers, సో 2 hands, సో 2 handsని మనం యూస్ చేసి ఫింగర్ టిప్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఒక 4 సెంటీమీటర్స్ లోపలికి ప్రెస్ చేసి ఇంటర్నల్ ఆర్గాన్స్, లోపల ఏదైతే ఆర్గాన్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కిడ్నీస్ కానీ అలాంటివి పాల్పేట్ చేయడానికి ఈ డీప్ పాల్పేషన్ అనేది యూజ్ చేస్తాం. సో డీప్ పాల్పేషన్ అనేది ఈ 2 fingers యొక్క 2 hands యొక్క ఫింగర్స్ అనేవి ఏ ఏరియానైతే మనం పాల్పేట్ చేయాలనుకుంటామో వాటిపైన పెట్టి ఈ 2 handsని ఒకదానిపైన ఒక ఇట్లా ఈ విధంగా పెట్టి లోపలికి ప్రెస్ చేసి పాల్పేట్ చేయడాన్ని డీప్ పాల్పేషన్ అని అంటారు. సో లైట్ పాల్పేషన్ using the one hand and the finger tips can be placed over the area should be palpated, and in the deep palpation the 2 hands can be used and the fingers or finger pads can be placed over the area and it should be palpated and up to the 4 centimeters into a deep palpation. So 4 centimeters can be inserted into the abdomen. So there is a abdomen పైన మనం ఈ ఫింగర్ ప్యాడ్స్ని పెట్టి ఒక 4 సెంటీమీటర్ లోపలికి డీప్గా వెళ్ళి పాల్పేట్ చేయడం ద్వారా మనం ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నట్లయితే ఐడెంటిఫై చేయవచ్చు. సో దిస్ ఇస్ ద డీప్ పాల్పేషన్ అండ్ ద లైట్ పాల్పేషన్. అంటే టచింగ్ ద్వారా మనం ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి పాల్పేషన్ అనేది చేస్తాం. సో ఇందులో 2 types, that is the light palpation and the deep palpation. So the next one, percussion. So in this percussion it involves tapping the skin with fingertips to vibrate the underlying tissues or organs by the sounds that are produced. సో మనం ఈ పర్కషన్లో ఏం చేస్తామంటే స్కిన్ పైన ట్యాపింగ్ అనేది చేస్తాం. సో ఫింగర్ టిప్స్ని ఉపయోగించి స్కిన్ పైన ఫింగర్ టిప్స్ని ఉపయోగించి ట్యాపింగ్ చేయడం ద్వారా లోపల టిష్యూస్లో ఆర్గన్స్లో సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో వైబ్రేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో దీని ద్వారా మనం అబ్నార్మలా లేకపోతే నార్మలా అని గుర్తించవచ్చు. సో దెర్ ఇస్ ఎ పర్కషన్ మీన్స్ using the fingertips over the skin. So by this and there is a underlying tissues and organs and it can be produce the sounds. So there is a 2 types of percussion. It includes the direct and the indirect percussion. So direct means using the fingertips and directly blowing over the skin. సో మనం ఫింగర్ టిప్స్ అనేవి యూస్ చేస్తాం. మిడిల్ ఫింగర్ లేకపోతే ఇండెక్స్ ఫింగర్ని డైరెక్ట్గా ట్యాప్ చేస్తాం. సో స్కిన్ పైన ట్యాప్ చేసినట్లయితే వైబ్రేషన్ అనేది వస్తుంది. సో ఎగ్జాంపుల్ మనకు ఈ మోచేయికి తగిలినట్లయితే దెబ్బ తాకినట్లయితే ఎమ్మటే వైబ్రేషన్ అనేది వస్తుంది. సో అదేవిధంగా మనం ఈ ఇండెక్స్ ఫింగర్ని లేకపోతే మిడిల్ ఫింగర్ని యూజ్ చేసి డైరెక్ట్ స్కిన్ పైన ట్యాప్ చేసినట్లయితే వైబ్రేషన్ అనేది వస్తుంది. సో దాన్ని డైరెక్ట్ పర్కషన్ అని అంటారు. సో ఇండైరెక్ట్ పర్కషన్ అంటే
సో మనం నాన్ డామినెంట్ హ్యాండ్ని యూజ్ చేసి ఎక్కడైతే పర్కషన్ చేయాలో సో ఆ పైన అంటే ఒకవేళ అబ్డోమెన్ పైన పర్కషన్ చేయాలని అనుకుంటే నాన్ డామినెంట్ హ్యాండ్ని అబ్డోమెన్ పైన ఉంచి డామినెంట్ హ్యాండ్ ఒక మిడిల్ ఫింగర్ని మనం ట్యాప్ చేసినట్లయితే వైబ్రేషన్ అనేది వస్తుంది. సో దాన్ని ఇండైరెక్ట్ పర్కషన్ అని అంటారు. సో ఇండైరెక్ట్ పర్కషన్లో నాన్ డామినెంట్ హ్యాండ్ పైన డామినెంట్ హ్యాండ్ యొక్క ఇండెక్స్ ఫింగర్ని లేకపోతే మిడిల్ ఫింగర్ని యూజ్ చేసి ట్యాప్ చేసినట్లయితే వైబ్రేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఇంటర్నల్ ఆర్గాన్ని ఎగ్జామిన్ చేయడానికి ఈ పర్కషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇంటర్నల్ ఆర్గాన్స్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నట్లయితే ఐడెంటిఫై చేయడానికి పర్కషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ద పర్కషన్ it includes the direct and the indirect. So direct means there is a index or the middle finger can be tapping over the skin and we are observing the any abnormal sounds. Next, indirect percussion, we are using the non-dominant hand and dominant hand, middle finger or the index finger. So there is a tapping over the non-dominant hand and we are observing the any abnormal vibration. So this is the percussion. So percussion means there is a involves tapping the skin with the fingertips to vibrate the underlying tissues and the organs by the sounds that are produced. So manam skin paina ఫింగర్ టిప్స్ని యూస్ చేసి ట్యాప్ చేసినట్లయితే వైబ్రేషన్ అనేది ఏర్పడుతుంది. టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అవి సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో అది అబ్నార్మల్గా ఉందా లేకపోతే నార్మల్గా ఉందా అని తెలుసుకోవడానికి పర్కషన్ అనేది చేస్తాం. పర్కషన్లో 2 types, దట్ ఈస్ ద డైరెక్ట్ అండ్ ద ఇండైరెక్ట్. అండ్ ద నెక్స్ట్ వన్ auscultation. So auscultation means it is the process of listening to sounds generated within the body. So the sounds generated within the body. So the auscultation means it is the process of listening. So auscultation అనేది మనం వినడం. సో వినడం ద్వారా మన బాడీ లోపల ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవచ్చు. సో ఒకవేళ ఎగ్జాంపుల్ పేషెంట్ దగ్గినప్పుడు కానీ సో మనం ఈ లిసనింగ్ ఆస్కల్టేషన్ అంటే దీంట్లో మనం స్టెథోస్కోప్ అనేది యూజ్ చేస్తాం. సో స్టెథోస్కోప్ ద్వారా మనం ఏమైనా అబ్నార్మల్ సౌండ్స్ ఉన్నట్లయితే వినగలుగుతాం. సో పేషెంట్ దగ్గినప్పుడు లేకపోతే హార్ట్ యొక్క సౌండ్స్ని అంటే హార్ట్ నార్మల్గా కొట్టుకుంటుందా లేకపోతే సౌండ్స్ అనేవి స్లోగా ఉందా సో ఎలా ఉందో మనం తెలుసుకోవడానికి ఈ ఆస్కల్టేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఆస్కల్టేషన్లో మెయిన్గా స్టెథోస్కోప్ని ఉపయోగించి ఏమైనా అబ్నార్మల్ సౌండ్స్ ఉన్నాయా లేదా అని వినడానికి స్టెథోస్కోప్ అనేది యూజ్ చేస్తాం. సో ఆస్కల్టేషన్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లిసనింగ్ టు సౌండ్స్ జనరేటెడ్ విత్ ఇన్ ద బాడీ. సో విత్ ఇన్ ద బాడీ ద ఎనీ సౌండ్స్ abnormal sounds can be generated, we can listen by using the stethoscope. So this is the auscultation process. So it is a physical examination and the methods of assessment. So the methods of physical examination includes the 4 methods, that is the inspection and the palpation and percussion, auscultation. So inspection means by visual. So by seeing we can identify any abnormalities, and palpation by touching the skin. So by touching itself we can identify the abnormalities, and percussion by tapping over the skin we can observe the sounds, abnormal sounds. So auscultation by listening the sounds we can identify the any abnormals. So this is the physical examination and the method. So it completes the topic.